హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు కాపలా దయ్యం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసిన వారు శంకర్ గారు. సూర్యాస్తమయ్యి చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అప్పటికి కొన్నాళ్ళుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతనికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లొకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగు మీద నిలబడ్డాడు. బయట కుండపోతుగా వాన కురుస్తుంది. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచన లేవు. ఇప్పుడేం చేయటం అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకు బాగా తుప్పు పట్టిన తాళం వేలాడుతూ ఉంది. అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతిలో కిరీటిని చూసి తుళ్ళు పడింది. కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పైపంచ ఇస్తూ, భయపడకు, ముందు తల తుడుచుకో, నేనేం దొంగను కాదు, అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించి కిరీటి మొహం వేసి ఒకసారి పరీక్షగా చూసి, ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువులకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. బాడుగ బండివాడు ఆకర్షణంలో వాన భయం వల్ల బండి కట్టనన్నాడు. ఇప్పుడు ఈ వానగాలిలో ఏం చేయాలో తోచడం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలో ఉంది అన్నది. అంతలో పాడుపడ్డ ఇంటి కిటికీలోంచి గబ్బిలం కీచుమంటూ ఆమె తెల మీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కెవ్వుమన్నది. కిరీటి నవ్వి, వర్షంలో ఒంటరిగా రావటం చూసి చాలా ధైర్యవంతురాలు అనుకున్నాను అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, నాకు దొంగలన్నా, చీకటన్నా, పాములన్నా భయం లేదు, కానీ దయ్యం అంటే మహా చెడ్డ భయం. పాడుబడ్డ ఇళ్లలో దయ్యాలుంటవి కదా అన్నది. తరువాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక క్షణం ఆగి, చూడు శిల్ప, మనకు ముందు తెలియదు కానీ మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన మనుషులున్నారు. నా సంగతే చూడు. మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బతుకు తెరువు కోసం ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నాకు దయ్యాల కన్నా మనుషులంటేనే భయం అన్నాడు. పోనీండి, ఈ రాత్రి వేళ దయ్యాల ఊసేందుకు అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచన లేకపోవడంతో కిరీటి ఇక మనం ఈ రాత్రి ఇంట్లోనే తలదాచుకోక తప్పదు అని తుప్పుబట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు. ఆ చేతిలోనికి ఊడొచ్చింది. అంతలో లోపల నుంచి, ఎవరు వాళ్ళు? నేను దయ్యాన్ని, జాగ్రత్తగా లోపలికి రాకండి అన్న కేక వినిపించింది. శిల్ప వడికిపోతూ కిరీటి చేయి పట్టుకొని, వర్షమైతే అయింది, పారిపోదాం పదండి అన్నది. కిరీటి ఆ మాటలు వినిపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు. అది విరిగి దబీమని చెక్కపడిపోయింది. అతడు చీకట్లోనికి చూస్తూ, మేం మనుషులం, దయ్యాలకు దడవని వాళ్ళం అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్య ఒక ముసలి దయ్యం కూర్చొని ఉంది. అది కిరీటిని, శిల్పను చూస్తూనే, ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువున చీరేస్తా అన్నది. అదేదో తర్వాత చేద్దువు గాని ముందు ఈ సంగతి చెప్పు. ఈ పాడుబడ్డ కొంపకు నువ్వు కాపలా కాస్తున్నావా అని అడిగాడు కిరీటి. ఈ ప్రశ్న వినగానే ముసలి దయ్యం ఏడుపు ముఖం పెట్టి, ఛీ, ఈ పాడుకొంప అంటే నాకు పరమ చీదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకొని నానా హింసలు పెట్టేవాళ్ళు. అవ్వా, సంపాదించింది ఖర్చు పెట్టడానికే. నేనేం వాళ్ళ పప్పులు ఉడకనివ్వలేదు. నేను కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన నిధిని అన్నది. కిరీటి దయ్యం కేసి జాలిగా చూస్తూ, పెళ్ళాం పిల్లలు నువ్వు కూడా అనుభవించక చచ్చి దయ్యానివై ఆ డబ్బుకు కుక్కలా కాపలా కాస్తున్నావు అన్నమాట అన్నాడు. ముసలి దయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది. ఏళ్ల తరబడిగా అక్కడ కాపలా కూర్చోవడం దానికి విసుగనిపించింది. అది గమనించి మధ్య ఒక చోట తవ్వి పెట్టెను ఒకదాన్ని పైకి తీసి మూత తెరుస్తూ, ఈ డబ్బంతా నువ్వు తీసుకో, నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది అన్నది. కిరీటి పెట్టెలోని నాణ్యాలు కొన్ని తీసుకొని చూసి, నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్టుంది, ఇప్పుడు ఈ రాగి సత్తు నాణ్యాలు చెల్లవు అన్నాడు. అయ్యో అలాగా అంటూ దయ్యం పెద్దగా మూలిగింది. ఆ మరుక్షణం దానికి గబ్బిలమాకారం వచ్చింది. అది కీచుమంటూ పెట్టెలోని నాణ్యాల మీద ఒకసారి వాలి తుర్రుమంటూ బయటకు ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడేసి గట్టిగా చేతులు దొలుపుకుంటూ శిల్పకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, అబ్బా, మీరెంత ధైర్యవంతులండి అన్నది. నా ధైర్యానికేం కానీ ఈ రాత్రి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు అన్నాడు కిరీటి. ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకొని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్రలేసరికి శిల్ప అరుగు మీద నిలబడి రాత్రి గాలి వాన దెబ్బకు విరిగిపడిన చెట్లకేసి చూస్తూ ఉంది.
చాలా పెద్ద గాలేనన్నమాట. రాత్రి మనకు ఈ దయ్యం కొంపే దొరకడం అదృష్టం అన్నాడు కిరీటి. మీకు మరొక అదృష్టం పట్టబోతుంది. మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే అందుకు చిన్న కథ ఒకటి కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించాలని చెబుతాను అన్నది శిల్ప. కిరీటి ఏం మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నమైంది. చుట్టూ పళ్ళ చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ పెద్ద డాబా ఇల్లు చూడగానే కిరీటి వాళ్ళు చాలా ఆస్తిపరులని గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా ఉన్నావా తల్లి? నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రే లేదు అన్నాడు. శిల్ప తండ్రి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథ అంతా చెప్పి, ఈయన చేసిన మహాసాయానికి నువ్వేదన్నా ఉద్యోగం ఇవ్వాలి నాన్న అన్నది. ఉద్యోగమా? ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నా రుణం తీరిపోతుందా అంటూ శిల్ప తండ్రి కిరీటి 2 చేతులు పట్టుకున్నాడు. కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేనే దొంగల బారి నుండి ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురు కేసి అయోమయంగా చూశాడు. శిల్ప నవ్వి జరిగిందంతా తండ్రికి చెప్పింది. ఈ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు బాగా నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకు చిన్న నాటకం ఆడాను. అబద్ధాలాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేనన్నాడంటే ఆయన నిజాయితీ ఏమిటో మనకు తెలుస్తుంది అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడుతూ కిరీటికేసి ఒకసారి చూసి భార్యను పిలుచుకువచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో, మీ అంతస్తుకు నేను తగినవాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో అన్నాడు. శిల్ప చిరుకోపంగా, ఇక్కడ అంతస్తుల గొడవ తేకండి. మీ ధైర్యం, నిజాయితీ నాకు నచ్చినాయి. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాట చెప్పేయండి అన్నది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకు తిరగడం మేలయింది. అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి. ఇప్పుడప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న శిల్ప తల్లిదండ్రులు మహా ఆనందపడిపోయారు.